హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న బాలు మీనా రోహిణి కోటీశ్వరరాలు కాదని గుండె పగిలే నిజాలను తెలుసుకున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి రోహిణి అనుకున్నది సాధించి బాలు ఫోన్ అయితే కొట్టేస్తుంది, కానీ గుణ చేతికైతే ఇవ్వదు. గుణ చేతికి ఇవ్వకుండా దాంట్లో ఉన్న వీడియోని తన ఫ్రెండ్ విద్య ద్వారా వైరల్ చేయించాలని తను ప్లాన్ చేస్తుంది. ఈ వీడియో వైరల్ అయితే ఖచ్చితంగా బాలు మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు మనకి ఎటువంటి అడ్డు ఉండదు అని రోహిణి ప్లాన్ చేస్తుంది. నువ్వు మామూలు మనిషివి కాదే బాబు, నీకు బుర్రంతా కూడా ఐడియాలే. ఒక పక్క వాళ్ళని మోసం చేస్తూనే నువ్వు మళ్ళీ వాళ్ళు మోసం చేశారంటూ వాళ్ళని బయటికి గెంటించేస్తున్నావు. అసలు ఇదంతా జరుగుద్దంటావా అని అంటూ ఉంటే, మా అత్తగారి గురించి నీకు తెలీదు, తను ఏదైనా చేస్తుంది చూడు, ఈ వీడియో సాయంత్రానికి వైరల్ అయిపోతుంది అని అంటూ ఉంటుంది. రోహిణి అనుకున్నట్టే వీడియో వైరల్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత అప్పుడే ప్రభావతి ఇక ఆ వీడియోని చూసి ఇక మీనాతో అంటూ ఉంటుంది, నీ తమ్ముణ్ణి దొంగ దొంగ అంటే నువ్వు ఇంత ఎత్తున లేచేదానివి కదా, నా పుట్టింటి గురించి అవమానంగా మాట్లాడకండి. మా అమ్మ కష్టపడి పని చేస్తుంది, మా చెల్లి కష్టపడి చదువుకుంది, మాది ఎంతో ఆత్మాభిమానం గల కుటుంబం అని. ఏమైపోయింది మీ ఆత్మాభిమానం గల కుటుంబం? ఇదేనా? మీ తమ్ముడు ఎలాంటి పని చేశాడో చూసావు కదా, కనీసం అత్తగారని కూడా లేకుండా నా దగ్గరే డబ్బులు కొట్టేశాడు, అంత నీచుడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక బాలు సైలెంట్గా ఉంటాడు. ఏంటి ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంటే ముందు నిలబడే బాలు గారు అసలు నోరు మెదపడం లేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే సత్యం, రే బాలు ఏం మాట్లాడవేంట్రా అని అంటూ ఉంటే, ఈ విషయం నాకు ముందే తెలుసు నాన్న అని అంటూ ఉంటాడు బాలు. ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంట్రా నువ్వు చెప్పేది, ఈ విషయం నీకు ముందే తెలుసా అని అంటూ ఉంటే, అవును నాన్న, ఈ విషయం నాకు ముందే తెలుసు అని చెప్తూ ఇక బాలు నిజాన్ని బయట పెట్టగానే ప్రభావతి అయితే బాలుని చంప పగలగొడుతుంది. చంప పగలగొట్టి, అంటే నా దగ్గర డబ్బులు కొట్టేసింది శివగాడని తెలిసినా సరే నువ్వు ఈ విషయాన్ని మాకు చెప్పలేదు, పైగా 1,00,000 రూపాయలు తీసుకువచ్చి నీ 1,00,000 రూపాయలు దొరికేశాయి, దొంగని అరెస్ట్ చేశారంటూ మాతోనే అబద్ధం చెప్తావా అని అంటూ ఇక ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు మీనా అయితే, నిజంగానే మీకు ఈ విషయం ముందే తెలుసా, ఎందుకు చెప్పలేదండి అని అంటూ ఉంటుంది మీనా. నువ్వు మీ అమ్మ బాధపడతారని చెప్పలేదు మీనా అని బాలు అయితే అంటాడు. అంటే నా విషయంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు నన్ను అందరి ముందు నిలబెడతావు కదరా, మరి అప్పుడు నా భార్య అమ్మ బాధపడతారని నీకు అనిపించలేదా? నీకు వీళ్ళే ఎక్కువైపోయారనమాట అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే రోహిణి, అత్తయ్య వీడియో చూసారా అని అంటూ వస్తుంది. చూశాను, అదే అడుగుతున్నాను అని అంటూ ఉంటే, మీనా తన పుట్టింటిని వెనకేసుకొస్తుంది కదా, వాళ్ళ తమ్ముడు బాగోతం మొత్తం అందరూ చూస్తున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మీనా మనసులో, ఇప్పుడు ఈ విషయం అమ్మకి తెలిస్తే ఆ అమ్మ ఏమైపోతుందో అని భయం అయితే పట్టుకుంటుంది మీనాకి. ఇక పార్వతికి నిజం తెలిసి శివని ఆ చంప ఈ చంప వాయించి ఇక తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఇంత దారుణంగా ప్రవర్తిస్తావని అనుకోలేదురా, నువ్వు ఇలా చేస్తావని నేను ఊహించలేదు, దొంగతనాలు మానేశానన్నావు కదరా, ఆ రోజే ఆవిడ దగ్గర 1,00,000 రూపాయలు కొట్టేశావా, అంటే ఆ రోజు మన మీద వేసిన నిందని నిరూపించేశావా, నిజం చేసేసావా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని శివ అయితే, ఆ రోజు గుణ మాటలు విని నేను అలా చెయ్యాల్సి వచ్చిందమ్మా అని అంటూ బాధపడుతూ ఉంటాడు. అందుకే రా మీ బావ ఎప్పుడూ కూడా చెప్తూ ఉండేవాడు, వాడితో సావాసం వద్దని, కానీ నువ్వు వినిపించుకుంటేనే కదా అని అంటూ ఉంటుంది. పార్వతి అయితే ఇప్పుడు మీనాని ఎన్నెన్ని మాటలు అంటున్నారో, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు అని పార్వతి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే, ఏవండి నేను మాత్రం వీళ్ళిద్దరు ఇంట్లో ఉంటే ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను, నేనుండాలో వాళ్ళు ఉండాలో మీరే నిర్ణయించుకోండి అని అంటూ ఉంటుంది.
ప్రభావతి అప్పుడు ఇక సత్యమైతే తప్పు చేసింది శివ అయితే వీళ్ళిద్దరిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావేంటి? అలా అయితే మనోజ్ ఎన్నిసార్లు తప్పు చేశాడు, మరి మనోజ్ కూడా చాలాసార్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కదా. 40 లక్షల్ని కొట్టేసి తండ్రిని మోసం చేసిన వాడిని ఇంట్లో పెట్టుకున్నాం. ఆ రోజు ₹1,00,000 కూడా వీడే కొట్టేశాడు. వాళ్ళని పిలిచి వాళ్ళని అవమానించావు. ఆ కక్షతోనే ఆ శివగాడు నీ దగ్గర ఆ ₹1,00,000 కొట్టేసుంటాడు. మనోజ్ గాడు ఇలా ఒకటేంటి ఎన్ని తప్పులు చేశాడు. నువ్వు కూడా ఇల్లు తాకట్టు పెట్టావు. నీ పెద్ద కోడలు దాంతో బ్యూటీ పార్లర్ పెట్టుకుంది. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కో చరిత్ర ఉంది. అలా అయితే ఇల్లు మొత్తం ఖాళీ అయిపోవాలి కదా అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇంకా ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందా, ఎప్పుడెప్పుడు వీళ్ళిద్దరిని బయటికి గెంటేద్దామా అని గోటికాడ గుంట నక్కల్లా కాచు కూర్చున్నారు అని సత్యం అనడంతో మీరేమైనా సరే అనండి, నేను మాత్రం వీళ్ళని క్షమించను. వీళ్ళైనా ఉండాలి, మేమైనా ఉండాలి. ఆత్మాభిమానం గలదు కదా. మరి ఇప్పుడు తమ్ముడు తప్పు చేశాడు. ఆత్మాభిమానం గల ఆడది ఇంట్లో నుంచి బయటికి పొమ్మనండి. అసలు తను ఎలా ఉండగలుగుతుంది ఇక్కడ అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ఆ మాట విని ఇక వెంటనే మీనా అయితే కట్టుకున్న బట్టలతోనే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా. ఇక ఆ మాట విని బాలు అయితే మీనా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే ఇక బాలు అయితే సరే మీనా, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైందే. ఇక్కడ ఉండి వీళ్ళ మాటలు పడుతూ రోజు చచ్చే కన్నా బయటికి వెళ్ళిపోవడమే కరెక్టు. ఎందుకంటే మనుషుల్ని కత్తులతో నరికే వాళ్ళని చూసాము, అలాగే విషం పెట్టి చంపే వాళ్ళని కూడా చూసాము. కానీ వీళ్ళు మాటలతోనే చంపేస్తారు. ఈవిడ గారు ఉంది, ఈవిడికి డబ్బు తప్ప బంధాల విలువ తెలీదు అని అంటూ ప్రభావతిని అంటూ ఉంటాడు. కానీ ఆ డబ్బే ఏదో ఒక రోజు తన జీవితాన్ని చల్లా చెదురు చేస్తుందన్న విషయం ఈ ప్రభావతమ్మకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెలుస్తుంది. పదమీనా వెళ్ళిపోదాం అని బాలు అయితే క్షమించినాన్న, నీకు తోడు లేకుండానే నేను వెళ్ళిపోతున్నాను, ఏమీ అనుకోవద్దు. ఈ చేతగాని కొడుకని నువ్వు తిట్టుకున్నా పర్వాలేదు, కానీ నా భార్య ఆత్మాభిమానం దెబ్బతింటం మాత్రం నేను ఓర్చుకోలేను. నేను వెళ్ళిపోతున్నాను నాన్న అని ఇక వెళ్ళిపోతాడు బాలు అయితే. అప్పుడే ఇక ఆ మాట విని ఇక సత్యం కూడా ఇక్కడే ఉంటే ప్రభావతితో మాటలు పడే కన్నా వీళ్ళ విలువ తెలియాలంటే వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోవాల్సిందే అని సత్యం కూడా నిర్ణయం తీసుకొని ఏమీ మాట్లాడడం. బాలు మీనా ఇక బయటికైతే వెళ్ళిపోతారు. అప్పుడే రోహిణి అయితే చాలా ఆనందపడుతూ ఇక రోహిణి బాలు మీనా వెళ్ళిపోయారని సంబరపడిపోతూ ఉంటుంది. తర్వాత ఇక ప్రభావతి అయితే ఆ శివ మీద పోలీస్ కేసు పెడతాను అని అంటూ ఉంటుంది. నువ్వు శివ మీద పోలీస్ కేసు పెట్టావంటే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను అని సత్యం అయితే చెప్తాడు. ఇక ఆ మాట విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు కదమ్మా, ఇక వదిలేసాయి అని అంటూ ఉంటాడు మనోజ్. ఈ ఇంట్లో కనీసం బంధాలకి విలువ కూడా లేదు రవి. ఇలాంటి మనుషులు కూడా ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. మొన్నటి వరకు మీ అమ్మ డబ్బు మనిషి అనుకున్నాను, కానీ ఇంత క్రూరత్వంగా మూర్ఖంగా ప్రవర్తిస్తుందని నేను అనుకోలేదు అని అంటూ ఇక శృతి కూడా తిట్టుకొని వెళ్ళిపోతుంది లోపలికి. ఆ తర్వాత ఇక రోహిణి ఎంతో ఆనందపడుతూ విద్యకైతే ఫోన్ చేసి చెప్తుంది. ఇక విద్య కూడా అనుకున్నది సాధించావని ఇక రోహిణిని పొగుడుతూ ఉంటుంది. తర్వాత విద్య ఫోన్ పెట్టేశాక రోహిణి ఫోన్ ఛార్జింగ్ హాల్లోనే పెడుతుంది. తర్వాత విద్యకి గుణ ఫోన్ చేసి మీరు ఇంత నాటకం ఆడతారా, ఇలాగా ఫోన్ ఖాళీ ఫోన్ నాకు ఇచ్చి వీడియోనేమో తీసుకువెళ్ళి వైరల్ చేస్తారా, మీ సంగతి చెప్తాను అని గుణ అయితే బెదిరిస్తాడు. దాంతో ఇక విద్యకి టెన్షన్ అయితే పట్టుకొని వెంటనే ఫోన్ చేస్తుంది. రోహిణికి ఛార్జింగ్ హాల్లోనే పెట్టడంతో ఇక విద్య ఫోన్ చేస్తుందని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ప్రభావతి, ఒసే రోహిణి, నువ్వేమో ఆ శివ వీడియోని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయించి బాలు మీనా బయటికి వెళ్ళిపోయేలా చేశావు. ఇప్పుడేమో ఏం జరుగుతుందో తెలుసా అని అంటూ ఉంటుంది విద్య. ఆ గుణ ఫోన్ చేశాడే,
వీడియోని వైరల్ చేశారు. ఇప్పుడు నేను దొంగనని అందరూ చూస్తున్నారు, నాకు ఫోన్లు చేస్తున్నారు. మీ సంగతి నాకు మొత్తం తెలిసింది. ఆ దినేష్ గాడు నీ గురించి మొత్తం చెప్పాడు. రోహిణి కోటీశ్వరరాలు కాదని, పార్లర్ కూడా అమ్మేసిందని, తనకి ఒక కొడుకు కూడా ఉన్నాడని, ముందే పెళ్ళయింది, మనోజ్ని మోసం చేసి పెళ్లి చేసుకుంది. ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఇవన్నీ కూడా అందరి ముందు నేను బయట పెడతానని బెదిరిస్తున్నాడే అని విద్య రోహిణితో మాట్లాడుతున్నానని అనుకుంటూ ఇక ప్రభావతికైతే నిజం చెప్పేస్తుంది. ఇక ప్రభావతి రోహిణి కోటీశ్వరరాలు కాదని, తనకు ఆల్రెడీ పెళ్ళయిందని నిజం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రోహిణి బండారం కూడా ఈ విధంగా బయటపడబోతుంది. మరి ఇలాగే జరగాలని కోరుకునే వాళ్ళు వెంటనే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరి రోహిణి విషయంలో ప్రభావతి తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పటికైనా మీనా బాలు గురించి వాళ్ళ విలువ తెలుసుకుంటుందా ప్రభావతి అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి.